సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఈ వేలు ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటే ఎలా ఉంది వెంకటేష్ గారు? లేను ఈ వేలు ఇలా పట్టుకుని ఇలాంటి వడివేల్లా ఉన్నావు, ఇలాంటి వడివేల్లా ఉన్నావు. బాబు గురించి ఆలోచించండి. ఒక్క సినిమా తీయండి సార్ బాబుతో. ప్రొడ్యూస్ మీరు చేస్తారు అంటే అది బాబు బాగా యాంకరింగ్ చేసుకుంటున్నాడు సార్, బిజీగా ఉన్నాడు. చాలు నాన్న. ఏంటి బాబు అన్న ఇంకోసారి బాబు బాగా యాంకరింగ్ చేసుకుంటున్నాడు సార్, బిజీగా ఉన్నాడు. చాలు నాన్న. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. 2.0 యాదవరాజు 2.0 ఉన్నావు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీను కూడా తీసుకొచ్చా. మీను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. నేనే మీను. నేను ఈ షోకి రాను. మామూలు టైం కాదే ప్రకాశం. అలా అంటారేంటి? చూడండి మేమిద్దరం ఎంత బాగున్నామో. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సూపర్ సూపర్ పేరు, చాలా బాగున్నారు. నువ్వు మీను, ఇతను ఒక ఐస్ క్రీమ్ కోను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బా ఏంటి బా ఈ అన్యాయం? రండి బా, రండి రండిరా. వైడీరాజ్ ఎక్కడండి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. భాగ్యం ఎలా ఉన్నా? ఏమో సార్ నాకు కనపడదు. అది కాదు కదా, భలే ఉన్నా భాగ్యం. అది కదా డైలాగు. మరి నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఎట్టా బా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. భలే ఉన్నా భాగ్యం. ఉంటది నాకేంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఏం చేసినా భలే ఉంటది. ఆసమే. నువ్వు ఐడి రాజు అంటే అందరూ అస్సామే. చదువు రాను ముద్ద, యాంకరింగ్ రాను మూత. స్ట్రోక్ మీద స్ట్రోక్. నీకోసం నేను రోజు మిల్క్ తీసుకొచ్చాను. ఏమన్నా? నీకోసం నేను రోజు మిల్క్ తీసుకొచ్చాను. ఇసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రోజు మిల్క్ అమ్ముతున్నట్టుంది అది. సార్ ఏంటి సార్ అది? రోజు మిల్క్ అమ్ముతున్నట్టుంది అది. ఏంట్రా మాకి కర్మ, ఒకటి తర్వాత ఒకటి తగులుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.